బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఒడిశాలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు కటక్కి సంబంధించిన ఎస్సిబి మెడికల్ కళాశాల అలాగే హాస్పిటల్లో మంటలు చెలరేగాయి. ఇటు ఐసీయూలో మంటలు చెలరేగడంతో ఇటు 10 మంది పేషెంట్లు సజీవ దహనమయ్యారు. మరో 11 మంది రోగులకు చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ప్రస్తుతానికి ఇటు సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇటు ఘటనా స్థలాన్ని పరిశీలించారు సీఎం మోహన్ చరణ్ మాజీ. ఇటు మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారాన్ని ప్రకటించారు సీఎం. అలాగే ఘటనపై విచారణకు ఆదేశించారు ముఖ్యమంత్రి. ఇటు ఒరిస్సాకి సంబంధించిన కటక్లోని ఎస్సిబి అనే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజ్ అని చెప్పొచ్చు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఇటు అర్ధరాత్రి ఇటు తెల్లవారుజామున అని చెప్పొచ్చు 2:30 నుంచి 3 గంటల సమయంలో ఇటు ట్రామా కేర్కి సంబంధించిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ట్రామా కేర్కి సంబంధించిన ఐసీయూ ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉందో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఆ బ్లాక్లో మొత్తానికి మంటలు చెలరేగాయి. అక్కడ నుంచి ఇటు నిద్ర మత్తులోనే అందరూ ఉన్న కారణంతో మొత్తానికైతే 11 మంది ఇటు 10 మంది సజీవ దహనం అయ్యారు. ఇటు ఒకసారి 10 మంది పేషెంట్స్ కూడా నిద్రలో ఉన్నారు. ఇటు ప్రిలిమినరీ రిపోర్ట్స్ అండ్ అఫీషియల్స్ ఏమంటున్నారంటే ఒక ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఆ మంటలు అంటుకొని ఉండవచ్చు అంటూ ఇటు ప్రిలిమినరీ రిపోర్ట్స్ అయితే చెప్పుకొస్తున్నాయి. క్యాజువాలిటీస్ ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక ఇటు 10 మంది పేషెంట్స్ చనిపోయారు. అలాగే అఫీషియల్స్ ప్రకారం దాదాపు 23 మంది పేషెంట్స్ ఆ సమయంలో ఇటు ఐసీయూలో ఉన్నట్టు తెలుస్తుంది. 7 పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఏడుగురు చాలా తీవ్రంగా ఇటు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళే ఐసీయూలో ఉంటారు సాధారణంగా. ఆ ఐసీయూలోనే మంటలట్టుకునే మొత్తానికైతే ఇటు తీవ్ర అనారోగ్యంతో ఉన్న వ్యక్తులలో 10 మంది చనిపోయారు. మరో 11 మంది స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే హాస్పిటల్కి సంబంధించిన స్టాఫ్ నర్సులు కానీ ఆన్ డ్యూటీ ఉన్న డాక్టర్స్ కానీ అక్కడ మిగతా హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా ఇంజురీస్ అయ్యాయి. అలాగే వాళ్ళందరికీ కూడా కొంత హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. దట్టమైన పొగ రావడంతో మొత్తానికి ఆ పొగని పీల్చి హాస్పిటల్ సిబ్బంది కూడా కొంత ఇబ్బందులు పడ్డట్టు తెలుస్తుంది. ట్రాప్ అయిన పేషెంట్స్ని బయటికి తీద్దామన్న ప్రయత్నంలో ఇటు హాస్పిటల్ స్టాఫ్తో పాటు కొంతమంది పేషెంట్స్ పూర్తిగా మొత్తంగా ఇటు 10 మంది చనిపోయారు. 11 మంది పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరో పక్కన ఇటు ఫైర్ ఫైటర్స్ను ఎమర్జెన్సీ టీమ్స్ హుటాహుటిన ఇటు హాస్పిటల్కి చేరుకున్నాయి. కొన్ని ఫైర్ ఇంజన్స్ కూడా హాస్పిటల్కి చేరుకొని ఆ మంటలని అదుపు చేయడానికి దాదాపు 1 గంట సమయం పట్టిందట. హాస్పిటల్కి సంబంధించిన మిగతా బ్లాక్స్కి చేరకుండా దాన్ని అదుపు చేయడానికి సుమారు 1 గంట సమయం పట్టింది. ఇటు ఒడిశా చీఫ్ మినిస్టర్ మోహన్ చరణ్ మాజీ ఆయన కూడా ఇటు హాస్పిటల్ని విజిట్ చేశారు. ఇవాళ ఉదయం హాస్పిటల్ని విజిట్ చేసి సిచ్యువేషన్ ఎలా ఉంది, అలాగే ఎవరైతే బ్రతికి ఉన్నారో ఆ సర్వైవర్స్తో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. వాళ్ళ ఫ్యామిలీస్తో కూడా ఆయన మాట్లాడారు. ఒకసారి ఇటు చీఫ్ మినిస్టర్ మోహన్ చరణ్ మాజీ ఏం చెప్తున్నారో ఒకసారి ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. निर्देश दे रहा हूं हो गए उनके लिए कंपनसेशन हमने हर पेशेंट के लिए एससीबी मेडिकल का जो ट्रॉमा केयर सेंटर है वहां संभवतः विद्युत शॉर्ट सर्किट के लिए एक अग्निकांड हुआ और इस अग्निकांड में ट्रॉमा आईसीयू एंड उसके साथ लगा हुआ आईसीयू और जो वार्ड है जो फर्स्ट फ्लोर है जो पेशेंट उनका इलाज चल रहा था 23 लोगों का इसी फर्स्ट फ्लोर में वो थे। जो अग्निकांड हुआ इसी टाइम में उसमें से 7 लोगों का अग्निकांड के वजह से उनका मौत हुआ और उनको शिफ्ट किया गया और शिफ्ट करने के बाद और 3 लोगों का भी मौत हुआ।
और जो हमारा कर्मचारी लोग सिक्योरिटी और लोग जो मेडिकल कर्मचारी है उनका रेस्क्यू ऑपरेशन में जो भाग लेने वाले वो भी अपना लाइफ को रिस्क लेते हुए उनको रेस्क्यू ऑपरेशन किए और वो भी आहत हुए और उनका भी अभी इलाज चालू हो रहा है। विशेष रूप से हमने पहले से हमारा सरकार आने के बाद ही हमने एक निर्देश डिपार्टमेंट को दिए थे कि कैसे भी हमारा जो फायर सेफ्टी को अच्छा करने के लिए इसी आधार पर हमने निर्देश दिए थे और इसके लिए भी जो हमारा करंट जो फाइनेंशियल ईयर है इसके लिए हमने 420 करोड़ का बजट में प्रावधान हमने कर चुके हैं और उसका भी काम अभी चालू है। ఇటు చీఫ్ మినిస్టర్ అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఎవరైతే వ్యక్తులు చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా కలవడం జరిగింది. అలాగే ఎవరైతే గాయపడి ఉన్నారో వాళ్ళతో కూడా ఇటు చీఫ్ మినిస్టర్ మోహన్ చరణ్ మాజీ ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. చీఫ్ మినిస్టర్ ప్రస్తుతానికి ఒక జ్యుడిషియల్ ప్రోబ్ని జారీ చేశారు. ఒక జ్యుడిషియల్ ప్రోబ్ని ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దానికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా స్ట్రిక్ట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలంటూ, ఇలాంటి నెగ్లిజెన్స్ని కన్సిడర్ చేయకూడదు, వాళ్ళందరూ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో వారందరిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అట్ ద సేమ్ టైం ఇటు ఒడిషా గవర్నమెంట్ ఎవరైతే ఈ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారో వాళ్ళకి 25 లక్షలు వాళ్ళ ఫ్యామిలీస్కి ఇచ్చేలాగా ఇటు ఒడిషా గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది, ఎక్స్గ్రేషియా ఇచ్చేలాగా. అలాగే ప్రధానమంత్రి మోదీ కూడా సానుభూతిని వ్యక్తపరిచారు. అలాగే 2 లక్షలు ఇటు ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి ఆ ఫ్యామిలీస్ అందరికీ కూడా చేరాలంటూ, ఎవరైతే గాయపడినారో వాళ్ళకు కూడా ఒక 50,000 రూపాయలు గాయపడిన వాళ్ళ వ్యక్తులకి అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇవ్వాలంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఆ విజువల్స్ని మనం చూస్తున్నాం. ఆ విజువల్స్లో చూడొచ్చు, ఇటు క్యాజువాలిటీ ఎంట్రన్స్ కనిపిస్తుంది, ఇంకో పక్కన ఇటు ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి సంబంధించిన ఐసీయూకి సంబంధించి ఆ యూనిట్లో మనం చూస్తున్నాం. ఇటు ఫస్ట్ ఫ్లోర్ నుంచి దట్టమైన పొగలు బయటికి వస్తున్నాయి. మొత్తానికైతే పక్కన రెండు విండోస్ చూసినా కూడా అదే పరిస్థితి. మరి షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా అన్న కోణంలో ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకసారి మనం చూస్తే సాధారణంగా చాలా సీరియస్గా ఉన్న పేషెంట్సే ఐసీయూలో ఉంటారు. మొత్తానికైతే 20 మంది పేషెంట్స్ ఉన్న సమయంలో 7 అక్కడికక్కడే ఆ పేషెంట్స్ 7 చనిపోయారు. మొత్తంగా 10 మంది ఇప్పటిదాకా చనిపోయారు. మిగతా 11 మంది వ్యక్తులు గాయపడినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒక్కసారి ఆ విజువల్స్ని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం.